తమిళనాడులో మేజర్ గా రెండు పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి, డిఎంకే అండ్ ఏడిఎం. వెల్కమ్ టు ద సిరీస్ ఆఫ్ అండర్స్టాండింగ్ తమిళనాడు పాలిటిక్స్. ద్రవిడియన్ మూవ్మెంట్ ని లీడ్ చేసిన పెరియార్ ఈవి రామస్వామి గారు ఒక కులం తక్కువ ఒక కులం ఎక్కువ అనేది లేకుండా దేవాలయంలోకి వెళ్ళడానికి అర్హత అందరికీ ఉండాలి అని ఎన్నో ఉద్యమాలని చేశారు. దేశం మొత్తం స్వతంత్రం కోసం పోరాడుతున్న టైంలో కూడా ఈయన సోషల్ ఈక్వాలిటీ కోసం పోరాటాన్ని సాగించేవారు. అంతేకాకుండా కాంగ్రెస్ అప్పటి మద్రాస్ రెసిడెన్సీలో హిందీ భాషను తీసుకొచ్చినప్పుడు పెరియార్ ఈవి రామస్వామి గారు చాలా స్ట్రాంగ్ గా అపోజ్ చేశారు. 1916లో ఫామ్ అయిన జస్టిస్ పార్టీ మెయిన్ లీడర్ గా నించుని హిందీని మద్రాస్ రెసిడెన్సీలో కంపల్సరీ చేయడానికి వీల్లేదు అన్నారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే చాలా పుస్తకాల్లో కూడా ఇదే మెన్షన్ చేశారు. ఆయన హిందీ లాంగ్వేజ్ కి అపోజిషన్ కాదు, హిందీ ఇంపోజిషన్ కి వ్యతిరేకత చూపించేవారు అని. ఆ తర్వాత 1944లో ఈయన జస్టిస్ పార్టీని ద్రవిడర్ కలగం డీకే పార్టీగా మార్చారు. కానీ ఎప్పుడు కూడా ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేయలేదు. అది ఒక సోషల్ మూమెంటం గానే కంటిన్యూ అయింది. అప్పుడు ఇచ్చారు ఎంట్రీ సిఎన్ అన్నాదురై, తమిళనాడు రాష్ట్ర పాలిటిక్స్ ని మార్చిన ఒక వ్యక్తి. అన్నాదురై గారు పెరియార్ గారి ఫాలోవర్. కాకపోతే డీకే పార్టీ ఐడియాలజీని పొలిటికల్ పవర్ గా మార్చాలి, ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేయాలనే ఉద్దేశంతో 1949లో డిఎంకే ద్రవిడ మున్నెట్టార్ కలగం అనే ఒక పార్టీని ఫామ్ చేసి 1967లో డిఎంకే పార్టీని పవర్ లోకి తీసుకొచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు తమిళనాడు పాలిటిక్స్ ద్రవిడియన్ డామినెన్స్ లోనే నడుస్తుంది.